ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ యొక్క సమయంలో మనకు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి దినాలలో మనము చాలా ఉన్నతమైనటువంటి సంఘటనలు ప్రపంచమంతటా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మరి రాజకీయంగా కానీ మరి చెప్పండి వాతావరణ పరంగా కానీ ఇంకెన్నో రీతుల్లో మనం చూసినట్లయితే చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేనికి సూచనలని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకటే మనం గుర్తుంచుకోవాలి, మనుషులు మీ గురించి ఏమనుకున్నా ఎలా అనుకున్నా, మనుషులు ఒక మిమ్మల్ని నిందించి తోలనాడి కించపరిచి అవమానపరిచి గాయపరిచి ఒకవేళ మీరు నష్టపరిచినా కూడా ఈ అంత్యదినాల్లో క్షేమంగా మనము ప్రేమ కలిగి ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే 1 కొరింథీ 16వ అధ్యాయంలో మరి 13వ వచనంలో మీరు చేయు పనులన్నీ కూడా ప్రేమతో చేయమని చెప్తున్నాడు. అక్కడ ఆ వచనంలో 5 ప్రాముఖ్యమైన అంశాలు ఉంటాయి. మొదటిదేమో మెలకుగా ఉండమంటున్నాడు. ఆఖరిది ఏమన్నాడంటే మీరు చేయు క్రియలన్నీ ప్రేమతో చేయమన్నాడు. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడిని అని మరి పౌలు చెప్తున్నారు కదా. మరి కనుక మన ప్రభు మన పరలోకమైన తండ్రి ప్రేమామయుడు. అందుకని ప్రేమ చూపే విషయంలో మనం ఇప్పుడు కూడా సన్నగిల్లకూడదు. ఎవరు ఎంత మరి పగశత్రులు ఉన్నా సరే వీ హ్యావ్ టు లవ్ దెమ్, దట్స్ ఆల్. దేర్ ఇస్ నో అదర్ గో అపార్ట్ ఫ్రమ్ లవింగ్ దెమ్. ఓకే, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ప్రేమించు, నిన్ను శపించు వాడిని, నీ శత్రువులను సైతము నువ్వు ఆస్వాదించాలి, ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలని ప్రభు చెప్పారు. అందునిమిత్తమై ప్రేమను చూపడంలో మర్చిపోదు. ప్రేమను ఏ మాత్రం కూడా తగ్గేటట్టుగా మీరు చేసుకోవద్దు. ప్రేమను కాపాడుకోండి, ప్రేమను ఇంకా అధికం చేయండి, ప్రేమను ఇంకా పెంపొందించి. ఎప్పుడైనా మనకు ఒకవేళ డిప్రెషను, తర్వాత మనకు ఒకవేళ నిందలు, మన మీద ఒకవేళ చెప్పాలంటే అలిగేషన్స్, మన మీద చాలా తప్పుడు ప్రచారాలు మన మీద వచ్చినప్పుడు దాన్ని ఒక సవాలుగా తీసుకొని మనము ప్రేమించడానికి, మనము క్షమించడానికి, మనము ఇంకా ఆత్మీయంగా బలపడడానికి మనం వాడుకోవాలి. సో పరిస్థితులు మిమ్మల్ని కురంగదీసేటట్లుగా చేసుకోవద్దు, పరిస్థితులు మిమ్మల్ని నలగొట్టేటట్లుగా చేసుకోవద్దు, పరిస్థితులు మిమ్మల్ని వెనక్కి లాగినట్టుగా పరిస్థితులు ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉండేటట్టుగా చేసుకోవద్దు. పరిస్థితులను మనము ఒక బూస్టర్స్ లాగా, లాంచర్స్ లాగా మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి మనల్ని అందించేటువంటి లాగా పరిస్థితులు అది అనుకూలంగా ఉన్నా లేకపోయినా మనం వాడుకోవడానికి మనం పూనుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మట్టుకే మనకు సాయం దయచేసి. కనుక డిప్రెషన్ పొందవద్దు, నిరాశ పొందవద్దు, మరి దిగులు పడవద్దు, చింతపడవద్దు. కానీ ప్రభు అనుమతించిన పరిస్థితులను మనం వాడుకొని ఎవరేమనుకున్నా వాళ్ళకి ఎక్క చెప్పలేదు, దేవుని వైపు చూస్తూ అత్యధికమైనటువంటి స్థితికి వెళ్ళడానికి దేవుడు సాయం చేయను గాక. ఆమేన్.